నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునాథర్. ఈరోజు మనము నార్మల్ బ్లడ్ టెస్ట్లు ఎవరికి చేయించుకోవాలో తెలుసుకున్నాం కదా. వృద్ధాప్యంలో చేసుకోవాల్సిన టెస్ట్, అవి కాకుండా కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు ఉంటాయి. ఈ అడ్వాన్స్ టెస్ట్లు ఎప్పుడు చేసుకోవాలనే చూద్దాం. ఫస్ట్ది డెక్సా స్కాన్. డెక్సా స్కాన్ ఎవరికి చేయాలి అని అంటే, నార్మల్గా మనం చూసాం కదా, బోన్ డెన్సిటీ, ఆస్టియోపోరోసిస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉన్నందువల్ల ఫిమేల్ పేషెంట్లలో ఇది మనం ఎక్కువ చూస్తాం. మనకు అబ్నార్మల్ కాల్షియం, విటమిన్ D3, ఫాస్ఫేట్, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ వచ్చినప్పుడు మనకు ఈ డెక్సా స్కాన్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. సో ఎవరైనా 60 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కూడా ఈ డెక్సా స్కాన్ చేసుకోవాల్సిందే. 50 to 64 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరు దీనికి అర్హులు అంటే, ఒకటి ఫ్యామిలీ హిస్టరీలో ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు, రెండు సడన్గా వాళ్ళ హైట్ 1 ఇంచ్ కంటే తక్కువ అయినప్పుడు, 1 ఇంచ్ కంటే తక్కువ హైట్ తగ్గిండ్రు అన్నప్పుడు చేసుకోవాలి. మూడోది ఊరికే చిన్న చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్స్ అవుతున్న వాళ్ళు కూడా ఈ డెక్సా స్కాన్ చేసుకోవడం అనేది తప్పనిసరి. ఇది కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్. గుండె జబ్బులకు సంబంధించినంత వరకు మనం ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్ తెలుసుకున్నాం. అది కాకుండా స్పెషల్ టెస్ట్ ఏంటంటే కరోనరీ కాల్షియం స్కోర్ అని ఉంటుంది. ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మోర్ దెన్ 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళలో మనకి గుండె జబ్బులు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఇది అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయి, ఆల్రెడీ స్టెంట్ పడింది, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు కానీ, లేదా లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ స్కోర్ చేయించుకోవాలి. ఇదే కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ చెస్ట్ పెయిన్, మనకి చెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియనప్పుడు కూడా మనం ఈ కరోనరీ కాల్షియం స్కోర్ చేసుకోవడం మంచిది. కాగ్నిటివ్ ఫంక్షన్కి సంబంధించినందుకు, అంటే మన సడన్గా మెమరీ లాస్ అయింది అనుకున్నా, సడన్గా వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వచ్చినా మనం ఎంఆర్ఐ స్కాన్ కానీ, న్యూరో ఫిజియలాజికల్ స్టడీస్ ఉంటాయి కొన్ని టెస్టులు, అవి చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాన్సర్కి సంబంధించిన టెస్టులలో వచ్చినప్పుడు మొదటిది మ్యామోగ్రామ్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 50 ఇయర్స్ దాటిన మహిళలందరూ కూడా ఎవ్రీ ఇయర్ మమ్మోగ్రామ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే 29 మందిలో ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి మనకు స్టడీస్ చెప్తున్నాయి. కొలనోస్కోపీ, సో కొలన్ క్యాన్సర్, అంటే పెద్ద పేగు వచ్చే క్యాన్సర్ కూడా ఏజ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనకు 50 సంవత్సరాలప్పుడు ఒక్కసారి, తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ మధ్య మనకి కోలోరెక్టల్ క్యాన్సర్, అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఎక్కువ పెరుగుతుందని, ఇండియాలో ఎక్కువ పెరుగుతుందని గమనించారు. ఇంకొకటి CA-125 అనే బ్లడ్ టెస్ట్, ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ కూడా మనకి ఓవేరియన్ క్యాన్సర్, అంటే అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే వాళ్ళలో మనకి ఈ టెస్ట్లు చేసుకోవడం మంచిది. మెయిన్గా దీంట్లో ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే మాత్రం తప్పనిసరిగా 50 సంవత్సరాల తర్వాత ఈ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. సో అంతేకాకుండా మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఫెటిగ్, అంటే కొంచెం పంచగానే అలసిపోయినట్టు అనిపించడము, చిన్న చిన్న జాయింట్లలో ఎక్కువ పెయిన్ రావడము, 2 చేతులకు ఇన్వాల్వ్ అవ్వడము, కాళ్ళలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం, మోర్ దెన్ ఆయా 4 జాయింట్ల కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనము ANA ప్రొఫైల్ అనే టెస్ట్ ఉంటుంది, దాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటిస్ లాంటి డిసీజెస్ కూడా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ANA టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెస్ట్లు, అంటే నార్మల్ సాధారణ టెస్ట్ కాబట్టి ఇట్లాంటి అడ్వాన్స్ టెస్ట్లు కూడా చేసుకుంటే మనం ఎర్లీగా డిసీజ్ని గుర్తించే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సైలెంట్గా ఈ వృద్ధాప్యంలో వచ్చే నార్మల్ నొప్పులతో పాటుగా ఇవి కూడా ఉంటాయి కాబట్టి మనకు అది డిసీజా లేకపోతే వృద్ధాప్యం వల్ల వచ్చింది అన్నది కనుక్కోవడం అసాధ్యం. కాబట్టి ఈ టెస్ట్లు చేసుకుంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, డిసీజ్ని మనం ప్రివెంట్ చేస్తే మనకు వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచిన వాళ్ళ అవుతాం. అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ ఎక్కువ అవుతున్నప్పుడు కానీ, మెమరీ లాస్ అవుతున్నప్పుడు కానీ, కొంచెం పనిచేయగానే అలసిపోయినట్టు అనిపించినా, కడుపులో కొంచెం ఉబ్బిన, అంటే కడుపు నొప్పి ఎక్కువ ఉన్నా, కొంచెం బ్లోటింగ్ అయినట్టు అనిపించినా, కొత్తగా వచ్చిన గిడ్డినెస్ ఎక్కువ రావడం గమనించినా, మనం ఇలాంటి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం చాలా మంచిది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి డిసీజెస్ని గుర్తుపట్టడం చాలా కష్టం. అందుకే ఒక డిసీజ్కి సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయని గుర్తించకుండా మనం ఎర్లీగా ఇట్లాంటి టెస్టులు చేయించుకుంటే ఆ డిసీజ్ని మనం తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ లైఫ్ కూడా ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో దీన్ని మీరు మీ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.